అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 25,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి పెద్దగిరి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు బుర్రా రాములు గౌడ్, సీనియర్ నాయకుడు ఓరగంటి తిరుపతి ముస్తాబాద్ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అకాల వర్షంతో నీట మునిగిన ధాన్యాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షం వడగండ్ల వానతో దెబ్బతిన్న వరి పంటలకు నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో సైతం అకాల వర్షాలు కురిసినప్పటికీ ఎలాంటి నష్టపరిహారాన్ని రైతులకు అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతలను ఆదుకొని పక్షంలో వారి పక్షాన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అడుగుతా ఉన్నాం, మరి రైతుల పక్షాన మీరుంటే ఏ ఒక్క రైతు దగ్గరికి పోయి విధంగా నష్టం జరిగింది, మరి ఏ విధంగా నష్టపోయిందో అని చెప్పి ఇప్పటి వరకు కూడా మీరు ఏ కల్లాల కాడిపోయి చూసినటువంటి దాఖలాలు లేవు. మరి తడిసిన ధాన్యం ఇలా తడిసింది, తడిస్తే ఇక్కడికి వచ్చి మేము పరిశీలిస్తే వాళ్ళు ఏమంటారంటే 42 కిలోల నరకు మేము పెడుతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అది ఎండ పోసిన తర్వాత మరి ఎండ పోసేదాకా ఈ వడగళ్ళ మన ఆగుతుందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం, తడిసిన ధాన్యాన్ని ఏ విధమైన షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలి. రెండవది, ఈ మొలకలు వచ్చినటువంటి వాటిని కూడా తక్షణమే కొనాలి. మరి ఈ యొక్క ఐకేపీ కేంద్రాలను వెంటనే వినవంతంగా మన రైస్ మిల్లతో మాట్లాడి ఈ యొక్క మధ్యవర్తిగా ఉండి వీటిని తొందరగా వేగవంతం చేసి రైతులు నష్టపోకుండా ఉండాలని చెప్పి ప్రతి చివరి గింజ వరకు కొనేదాకా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిపెట్టదని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేస్తే ఎంతకో కాడికి రైస్ మిల్లకు అమ్ముతారని చెప్పి మీరు దురహంకారంతో ఆలోచిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము అనుమానం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితులలో మీరు ఎందుకు మధ్యవర్తిగా ఉండలేరు, మరి ఎందుకు రైతుల పక్షాన చూపుతలేరు? దయచేసి నేను రైతులను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు కాంగ్రెస్ పార్టీ భరోసా ఉంటుంది, ఖచ్చితంగా మీ వెంట మేము ఉంటాం. మీ యొక్క ప్రతి చివరి గింజ కొనేంత వరకు కూడా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గత 10 రోజుల నుంచి రైతులు పోసినటువంటి వరి ఉందో ఏమవుతుందో అని చెప్పి ఆకాశానికి చేయి పెట్టి చూసేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులను పురమాయించి వెంటనే ఈ జాప్యం జరగకుండా ఈ ప్రతి గింజ కొనే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది, ప్రతి గింజను కొంటామని చెప్తా ఉన్నది, కానీ ఇక్కడ చూసినట్టయితే అక్కడ స్థలం లేదు, టార్పాలీలు లేవు, రోడ్ల మీద వడ్లు పోసుకునేటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ. కాబట్టి మరి ప్రతి రైతు కూడా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా క్యాంప్ ఆఫీసు ఉన్నా కూడా మంత్రి వానపడ్డనాడు ఆయన ఉండగానే కన్నమ్మగంటే వానపడ్డది, రాత్రి అక్కడనే ఉండి తెల్లారి ఎక్కడెక్కడ నష్టం జరిగిందో చూసేటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఎందుకు చూడలేదు? ఈ నియోజకవర్గ ప్రజలు నీకు ఓట్లు వేయలేదని చెప్పి మంత్రిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే సరే జరిగింది, ఈ అధికారులను పురమాయించి ఇలా కలెక్టర్ను కానీ డిఆర్ఓను కానీ మార్కెటింగ్ సంబంధించిన అధికారులను వెంటనే ఆ కొనుగోలు కేంద్రాలకు వెళ్ళేటట్టుగా చూసి కొనుగోలు చేయాల్సిందిగా అట్లనే ఆదేశిస్తే మంచిగా ఉంటుందా? కేవలం నేను ఇది చేసిన అది చేసిన అని గొప్పలు చెప్పుకొని సంకల్పం తీసుకుంటా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మేము చేసినామని ఇలా జబ్బలు జరుచుకుంటూనే ఉన్నారు. ఇక్కడికి వచ్చినట్టయితే క్షేత్రస్థాయిలో వచ్చినట్టయితే చూసినట్టయితే ఇలా రైతుల కష్టాలు ఎట్లుంటాయో తెలుస్తుంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రతి గింజ కొనేదాకా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని